వ్యక్తులు పోటాపోటీగా ఇద్దరు కూడా వ్యాపారం చేస్తున్నారు. నేను ఎక్కువ సంపాదించాలని, నేనే ఎక్కువ సంపాదించాలని ఇద్దరు కూడా ప్రతిరోజు కూడా గొడ్డలు తీసుకుని అడవికి వెళుతూ ఉండేవారు. ఒకరిని చూసి ఒకడు చెట్లు కొడుతూ ఉన్నారు. చెట్లు కొట్టడం, కట్టెలు కొట్టడం, వాటిని అంగడికి తీసుకువెళ్ళి అమ్ముకోవడం. ప్రతిరోజు కూడా ఒకడు కొడుతున్నాడు, రెండో వాడు కొడుతున్నాడు. ఇద్దరు కూడా పోటాపోటీగా కట్టెలు కొడుతూ ఉన్నారు. అయితే ఒకడు మాత్రమే ఎక్కువ చెట్లు కొట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ రెండో వాడికి అసూయ వేసింది, ఏర్స కలిగింది. నాకంటే ఎక్కువ చెట్లు కొడుతున్నాడు. ఇద్దరు కూడా ఉదయాన్నే వెళ్తున్నాం, ఇద్దరు కూడా ఒకే సమయానికి చెట్లు నరకటం మొదలు పెడుతున్నాం. కానీ వాడు నాకంటే ఎక్కువగా ఎలా కొట్టగలుగుతున్నాడు చూసి చూసి విసికి వేసారిపోయి ఒక రోజును పిలిచి అడిగాడయ్యా, నేను నీకు పోటీ కూడా అలసిపోయాను. మన ఇద్దరం ఒకే సమయానికి వెళ్తున్నాం, కానీ నువ్వు ఎక్కువ చెట్లు కొట్టగలుగుతున్నావు, నేను ఎందుకు కొట్టలేకపోతున్నాను అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం, మిత్రమా, నేను చేసేది ఒక పని ఏంటి అంటే, నేను ప్రతి చెట్టు నరికిన తరువాత నేను నా గొడ్డలికి పొద్దులు పెడతాను అని చెప్పాడు. సాన పడతా, గొడ్డలి బాగా తెగాలని ఏం చేస్తా, నేను సాన పడతా. అందుకే అది చక్కగా తెగిపోతుంది, సునాయాసంగా తెగిపోతుంది, తేలికగా తెగిపోతుంది.